పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. బర్న్ ఫర్ ద పీపుల్ అంటారు కదా, కొన్ని ఆర్గనైజేషన్స్ అట్లానే ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ వాళ్ళు కూడా బాగానే పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. అంతకాకపోయినా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఆ వైపుగా అడుగుజాడల్లో పోతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో అక్టోబర్ 1 అనగానే ప్రపంచ రక్తదాన దినోత్సవం ఒకటి గుర్తుకొస్తుంది. ఇది ఒకరోజు జరుపుకునేది కాదు, 365 రోజులు జరుపుకునేదిగా నేను భావిస్తాను. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు మనిషికి రక్తదానం అవసరం ఉంటుంది. అన్నం తినకపోయినా ఒకరోజు ఉండగలుగుతాం, కానీ రక్తం ఇన్ టైంలో అందకపోతే ఇప్పుడు కేవలం డైరెక్ట్గా బ్లడ్ డొనేషనే కాకుండా ప్లేట్లెట్స్ డొనేషను, తెల్ల రక్త కణాల డొనేషన్ కూడా లేటెస్ట్ ఆధునిక మెడికల్ సైన్స్, మోడర్న్ మెడికల్ సైన్స్ మనకు ఇచ్చేసి మనిషి లైఫ్ స్పాన్ని పెంచుతూ ఉంది. జననాల రేటు సంబంధం లేకపోయినా మరణాల రేటుని తగ్గించే దాంట్లో ఆధునిక వైద్యం, మెడికల్ సైన్స్ ఆ వైపుగా అడుగులు వేస్తూ ఉంది. స్వాగతిద్దాం. అక్టోబర్ 1 జాతీయ రక్తదాతల దినోత్సవంగా జరుపుకుంటారు. 75వ సంవత్సరం స్వరూప్ కృష్ణన్, డాక్టర్ జేజీ జోలీల చొరవతో రక్తదాన దినోత్సవం స్టార్ట్ అయింది. సో ఈ రక్తదాన దినోత్సవానికి సంబంధించి అవగాహన లేమి ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో. సో రక్తదానం చేస్తే బలహీన పడిపోతామని మనం వింటూ ఉంటాం. ఈ రక్తదానానికి సంబంధించి బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్స్ కంటే నేనే ఎక్కువ అధ్యయనం చేసి ఉంటాను. మన న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థను స్టార్ట్ చేసేటప్పటికి డాక్టర్స్ మెటీరియల్ ఇచ్చేవాళ్ళు, చదవటం ఎజెండాగా ఉండేది. కళ్ళನ್ನು ఎర్రబడి అర్ధరాత్రి దాకా దానికి సంబంధించిన కన్సర్న్ సబ్జెక్టే ఇది ఉండేది. సో చదువుకుంటూ రాసుకుంటూ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసుకుంటూ బ్లడ్ డొనేషన్ అనేది చాలా జిల్లాలో అదే పేటెంట్. చిరంజీవి పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాడు, మెగాస్టార్ చిరు. సో అన్న బాట అనేది ఏం లేదు. నాకు అప్పటికి చిరంజీవి చేస్తున్నాను అనేది నేను నా జర్నీలో నేను ఇది చేస్తున్న క్రమంలో చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు ఎక్కడైనా తప్పనిసరి అయితే వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చేటోళ్ళు. ఈ జర్నీలో ఆ బ్లడ్ డొనేషన్తోనే ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాను కాబట్టి. సో జాతీయ రక్తదాన దినోత్సవం అక్టోబర్ 1. అదేవిధంగా ల్యాండ్ స్ట్రెయినర్ అనే అతను రక్తదాత గ్రూపులకు సంబంధించి అది కనుక్కున్నాడు, ఏది ఏ గ్రూప్ ఎవరికి ఎక్కించాలని. అంతకుముందు కుక్కల రక్తం, పందుల రక్తం మనుషులకు ఎక్కిస్తే మనుషులు చనిపోయేవాడు. ల్యాండ్ స్ట్రెయినర్ అనే అతను మనిషిలో గ్రూపులు ఉంటాయని, రక్తం గ్రూపులు, అందులో ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబి గ్రూపు, ఓ గ్రూప్ అనే 4 గ్రూపులు ఉంటాయని, ఇందులో మళ్ళీ ఏ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, బి పాజిటివ్ నెగిటివ్ గ్రూప్స్ ఉంటాయి, ఏబి పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, ఓ పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. ఓ నెగిటివ్ గ్రూప్ వరల్డ్ యూనివర్సల్ డోనర్, విశ్వదాత అని పిలుస్తారు. అసలు రక్తం ఎప్పుడు అవసరం అవుతుంది, రక్తం ఎందుకు రక్తదానం చేయాలనేది ప్రధానమైనటువంటి ప్రశ్న మనకి ఉదయిస్తూ ఉంది. ఒక రక్తం చుక్క పోతే మంచాన పడతారు. వాడి ఇతర పౌష్టికాహారం తినక జనరల్ సీజన్ జ్వరాలు వస్తే కూడా రక్తదానానికి లింక్ పెడతారు గ్రామీణ ప్రాంతాల్లో. అదేం లేదు. ఇప్పటికీ రక్తదానాలు 10% లోపే ఉన్నాయి. 100కి 60 నుంచి 70% మంది రక్తదానం చేయొచ్చు. కొంతమంది నేను రిస్ట్రిక్షన్స్లో చివరిలో చెప్తానే ఎవరు చేయకూడదు అనేది, స్టార్టింగే చెప్తే జనం భయపడి పారిపోతారు. సో అందుకోసం రక్తదానం ఎందుకు అవసరం పడుతుంది? యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మనం తలసీమియా పిల్లలు తరచూ సోషల్ మీడియాలో, పేపర్లలో చూస్తుంటాం. తలసీమియా పేషెంట్స్, బ్లడ్ క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళు, ఆపరేషన్లు జరిగేటప్పుడు, డెలివరీలు జరిగేటప్పుడు, యాక్సిడెంట్ జరిగి రక్తం పోయినప్పుడు రక్తం అవసరం పడుతూ ఉంది. అట్లే విధంగా ఇవాళ రేపు ఆధునిక వైద్యం ఊపందుకున్న తర్వాత ప్లేట్లెట్స్, రక్త కణాలు పడిపోయినప్పుడు వాళ్ళకి రక్త కణాలు ఎక్కించే ప్రయత్నం చేసి ప్రాణాలను కాపాడుకుంటున్నాం. ఎందుకంటే అవి 50,000 నుంచి 4.5 లక్షల దాకా రక్త కణాలు ఉంటాయి. అవి పడిపోయినప్పుడు ఒక రకమైనటువంటి దోమ కొట్టడం, ఇతర కారణాల వల్ల రక్త కణాలు పడిపోయినప్పుడు ఆ సమస్య ఎదుగుతుంది. సో దానివల్ల కూడా ఈ రక్తదానం వాటికి చేసాం మనం. వాటిని కూడా రక్తదానం చేసేటువంటి వచ్చి పిల్లలకు సంబంధించి రక్తం తక్కువ ఉన్నప్పుడు కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇవన్నీ ప్రధానమైనటువంటి ఇదిగా చెప్పచ్చు. ఒక మనిషి తన జీవితకాలంలో 165 సార్లు రక్తదానం చేయవచ్చు అనేది న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ట్యాగ్, న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ ట్యాగ్. ప్రతి 3 నెలలకు ఒకసారి 18 నుంచి 60 సంవత్సరాల మధ్య 165 సార్లు రక్తదానం చేయొచ్చు. సో ఇది సమరబేరి నినాదమైంది రక్తదానంలో. సరే 18 ఏళ్ళైనా 17 ఏళ్ళు చేయకూడదు అంటే డాక్టరు కన్సల్టేషను, అత్యవసరం బ్లడ్ అయినప్పుడు వాటి దగ్గర అందరిలో బ్లడ్ సరిపడా ఉన్నప్పుడు రక్తదానం చేయొచ్చు.
60 సంవత్సరాలు అంటే 70 ఏళ్ళు దాకా కూడా చేయొచ్చు హెల్దీగా ఉంటే. కాకపోతే రక్త నాళాలు 60 సంవత్సరాలు దాటిన తర్వాత కుచించుకుపోతూ ఉంటాయి. వ్యాకోచం సంకోచం అంటారు కదా, కుచించుకుపోతూ ఉంటాయి. లావుకున్నటువంటి రక్తనాళాలు ఇంకా సైజ్ సన్నగా అవుతుంటాయి. సో దానివల్ల మనం పంపింగ్ ఇబ్బంది ఉంటుంది, ఇతర సమస్యలు ఉంటాయని 60 పెట్టాం. డాక్టర్ ఓకే చెప్తే 70 ఏళ్ళు కూడా వేయండి, మాకు అభ్యంతరం లేదు, సంతోషం. రక్తం ఇవ్వటం, రక్తదానం చేసేటువంటి వాళ్ళు కెరీర్ మీద ప్లానింగ్ ఉంటుంది వాళ్ళకి. ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రక్తదానం మీద అనేక అపోహలు ఉన్నాయి. మనం అనేక సందర్భాల్లో రక్తదానం మీద మన ఛానల్కి సంబంధించి రక్తదానం మీద చేసిన వీడియోస్, మిగతా అంశాల మీద చేసాము. రాజకీయాలు అట్లా ఉంచండి, రాజకీయాలు పోను, సామాజిక అంశాలు రక్తదానం మీద పెద్ద ఎత్తున చేసాం, యాక్టివిటీస్ చేసాం, చేస్తున్నాం, భవిష్యత్తులో కూడా చేస్తాం. వాట్సాప్లో కూడా ఇప్పటికీ ఛాన్స్ దొరికితే బ్లడ్ డొనేషన్ కన్నా ఉందంటే వాట్సాప్ షేర్ చేస్తూనే ఉన్నాం. సో ఇది పరిస్థితి. ప్రజల్లో అవగాహన వచ్చిందని భావిద్దాం. కార్యాచరణ అనేది ప్రశ్నార్థకంగా ఉంది. 100కి 10% మంది దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉన్నారు. కొన్ని రాష్ట్రాల పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. స్వాగతిద్దాం చేసేవాళ్ళు. ముఖ్యంగా మీ పుట్టినరోజుల నాడు, పెళ్లి రోజుల నాడు, మహనీయుల జయంతి వర్ధంతుల నాడు ఈ రక్తదాన శిబిరాలు పెట్టమని అంటున్నాం. ముఖ్యంగా 18 సంవత్సరాల ఏజ్ గ్రూప్ బిలో పిల్లలకు సంబంధించి అయితే మొక్కలు నాటండి అంటున్నాం. 18 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళని ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్ చేయండి మీ పుట్టినరోజు నాడు. ఫ్రెండ్స్తో కలిసి చెప్తాను నేను, రిలేటెడ్ సబ్జెక్టే, 2-3 నిమిషాల్లో ముగించి చెప్పాను. ఆ ఫ్రెండ్ సర్కిల్లో వాడిది పుట్టినరోజు అట. పొద్దుపూట 9ంటికి స్టార్ట్ చేశాడు పుట్టినరోజు వేడుకలు. మీకు అర్థమైంది కదా ఎక్కడ స్టార్ట్ చేశాడు? బార్ షాప్లో, బార్ అండ్ రెస్టారెంట్, ఒక హాల్ బుక్ చేశాడు. బుక్ చేస్తే వీళ్ళు ఎవడికి నచ్చిందో వాడు తాగుతున్నాడు, ఎవడికి నచ్చిందో వాడు తింటున్నాడు. స్నాక్స్, స్టఫ్ వాడి ఇష్టం. పొద్దునాడు 9ంటికి మొదలు పెడితే 11ంటికి 10ంటికి అందరూ చేరుకున్నారు. సాయంత్రం దాకా అది సాగుతూ ఉంది. నేను కూడా వెళ్ళాను, మేము మందుకు దూరం లేండి. మొత్తం సరే నేనేదో ఫుడ్ ఐటమ్ తినేసి ఒక సోడా తాగేసి 2 సోడాలు తాగినట్టుంది చిప్స్ తాగితే అందరితో విజ్ చేసుకుంటూ వచ్చేసాను. ఫుడ్ ఏదో తినేసి బయటపడ్డాను 2-3 మధ్య. తర్వాత బాగా జరిగింది కదా బర్త్డే అంటున్నాడు. బాగానే జరిగిందన్నారు. అవి చెప్పరాదు అని అడుగుతాను ఫ్రెండ్. చెప్పేది ఏమిలే, బాగానే జరిగిందన్న. నీవు ఏదో అనుకుంటున్నావు కదా ఫ్రెండ్ కదా, అర్థం అవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. 68 ఏళ్ళు పెట్టినావు అంటే నీ ఫ్రెండ్స్ అందరినీ తొందరగా చంపాలని చూస్తున్నావు. తాగించి లివర్ డ్యామేజ్ అయ్యి ప్రాంకైజ్ గందులు దెబ్బలు చచ్చిపోతారు. ఫ్రెండ్కి పుట్టినరోజు నాడు గిఫ్ట్ ఇవ్వాలి కానీ చావు నేను దగ్గర చేస్తావా అన్నాను నేను. అంటే నువ్వేం చేస్తే బాగుంటుంది అనుకున్నావు అన్నాడు. రక్తదానం చేసిరా, కొన్ని మొక్కలు నాటు. ఇక బాగా ఖర్చు చేయాలని డబ్బులుంటే అనాథ ఆశ్రమాలు, వృద్ధాశ్రమాలు, మానసిక వికలాంగుల ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ ఏమైనా ఇచ్చా నీ చేతనేది నీ బడ్జెట్లో. 68 ఏళ్ళు పెట్టావు, నిన్న పెట్టావు. నిన్నే పోంచినాడు బడ్డు పుట్టినరోజు, ఇలా పోంచలేదు అంటాడు. నిన్న సరిపడా పోసిండు, ఇలా తాగడానికి డబ్బులు ఇచ్చిండు కానీ కొద్దిగా ఇచ్చాడు, సరిపడా తాగడానికి డబ్బులు ఇవ్వలేదంట. ఇంకోటి ఏమైనా మందు పంపిస్తే వాడి పార్టీ కంటే నీ పార్టీయే బాగుందంటారు. తాగుబోతులను నేను నమ్మనబ్బా, నువ్వు ఏదన్నా అనుకో. సో ఎందుకోసం బ్లడ్ డొనేషన్ చేయండి అని సమాజానికి సంబంధించి భూమికి భారంగా కాకుండా భూమికి ఎనర్జీగా తయారవ్వండి. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. పుట్టినరోజు నాడు ఖచ్చితంగా బ్లడ్ డొనేషన్ చేయమని అంటున్నాం. మీకు ఇతర హెల్త్ కాన్షియస్ సమస్యలు ఉంటే అప్పుడే ఆపరేషన్ చేయించుకోవటం, లేకపోతే ఏదైనా కామర్లు వేయటం, లేకపోతే టీబీ జబ్బు లాంటివి ఏమైనా వచ్చి ఉండటం, లేకపోతే ఇతర సిక్ అయి ఉండటము, అట్లాంటి సమస్య వచ్చినప్పుడు 4 మొక్కలు నాటండి మీరు పుట్టినరోజు నాడు. ఖచ్చితంగా అవకాశం ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్లడ్ డొనేట్ చేసే ప్రయత్నం చేయండి. అది మీకు మీరు వాలంటీర్గా నిర్ణయించుకోండి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. సో మొక్కలంటే ఒక మొక్క కాదు, మళ్ళీ అది ఎండిపోతుంది సమస్య. 4-5 మొక్కలు నాటే ప్రయత్నం చేయండి. అంశం బ్లడ్ డొనేషన్కి వస్తాను నేను ఇప్పుడు. ప్రతి మనిషికి 5-6 లీటర్ల బ్లడ్ ఉంటుంది అనేది కామన్. సో ఎవరైనా రక్తదానం చేయొచ్చు. మీరు ఏమైనా దానం చేయాలంటే ఆస్తులు, డబ్బులతో ముడిపడి ఉంటుంది. కానీ రక్తదానం ఒక మానవతా దృక్పథం, ఒక మంచి మనసుతో ముడిపడి ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. సో మీరు చేసే రక్తదానం అది ప్లేట్లెట్స్ కావచ్చు, తెల్ల రక్త కణాలు కావచ్చు, పూర్తి బ్లడ్ కావచ్చు. 350 ml తీసుకుంటాను. దానివల్ల ఇంకో ప్రాణం నిలబడుతుంది, ఇంకో ప్రాణం స్ట్రెంత్ అవుతుంది.
రాజకీయాలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఆహారపు అలవాటు రాజకీయాలు చెప్తాం, కానీ బ్లడ్ డొనేషన్ చేయండి. అవి మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడదాం, కానీ ముఖ్యంగా హ్యూమానిటీ ఏదైతే ఉందో మానవతా దృక్పథంతోనే ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక రక్తదానం చేయడానికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అని చెప్తాను. 18 నుంచి 20, 60 నుంచి 65 కూడా పెట్టుకోవచ్చు. 18 నుంచి 60 మెడికల్ సైన్స్ చెప్తాను. అజంప్షన్ ఏమన్నా అవకాశం ఉంటే 16 కూడా ఉంటే, అప్పుడు బ్లడ్ నీడ్ అయితే, అతనికి బ్లడ్ ఉంటే డాక్టర్ ప్రకాష్ సలహాతోనే బ్లడ్ డొనేషన్ చేయొచ్చు. 60 అనేది 70 దాకా కూడా ఇవ్వండి, ఇప్పటికే చెప్పాను. 18, 60 మెడికల్ సైన్స్. ఇంకా అజంప్షన్స్, ఆ రక్తం గ్రూప్ దొరకపోవటం, నీడ్ అయి ఉండటం, ఆ రక్త కణాలు నీడ్ అయి ఉండటం, అతనిలో బ్లడ్ ఉండి ఉండటం, డాక్టర్ సలహా తీసుకుని చేసేయండి. అందుకోసం 16 నుంచి 70 ప్రాబ్లం లేదు. డాక్టర్ నీడ్ అయి ఉన్నప్పుడు యాక్చువల్గా అఫీషియల్ గైడ్లైన్స్ అయితే 18 నుంచి 60 సంవత్సరాలు. 18 నుంచి 60 సంవత్సరాలు నిండినటువంటి మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళు రక్తదానం చేయొచ్చు. ప్రతి 3 నెలల కంటే 90 రోజులకు ఒకసారి రక్తదానం చేయొచ్చు. జ్వరం నార్మల్ టెంపరేచర్స్లో ఉన్నప్పుడు చేయాలి. బరువు 45 కేజీల పైన ఉండాలి. ఇవన్నీ ఉండడంతో పాటు రక్తం కూడా వాళ్ళలో ఉండాలి. కనీసం 3.5 లీటర్లు, 3.5 లీటర్లు ఎవో ఉండాలి. అతనిలో బ్లడ్ 5-6 లీటర్లు ఉంటుంది వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి. సో ఆ విధంగా రక్తదానానికి సంబంధించి ప్రికాషన్స్, సలహాలు, సూచనలు ఉన్నాయి. ఆరోగ్యవంతులందరూ రక్తదానం చేయొచ్చు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం నేను తెలియజేసుకుంటున్నాను. బ్లడ్ ఎంత తీసుకుంటారనే దానికి సంబంధించి వచ్చినప్పుడు, ఒకడు నా దగ్గర 2 లీటర్లు తీసుకుంటా అంటాడు, వాడు ఎప్పుడు రక్తదానం చేయనివాడు. 1 లీటర్ తీసుకున్నాడంటాడు, వాడు రక్తదానం చేయనివాడే. సో 350 మిల్లీలీటర్లు బ్లడ్ తీసుకుంటారు. మీరు ఎంత ఇస్తున్నారని తీసుకుని అంతకుమించి మళ్ళీ అసలే తీసుకోరు. బ్లడ్ ఇచ్చిన తర్వాత కూడా టెస్టులు చేస్తారు. ముఖ్యంగా హెపటైటిస్ బి కామెర్లు, హెచ్ఐవి, రక్తహీనతకు సంబంధించినటువంటి షుగరు, దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి, సిఫిలిస్ వ్యాధికి సంబంధించి, ఇట్లా కొన్ని రకాల వ్యాధులకు సంబంధించి, తలసేమియా వ్యాధులకు సంబంధించి టెస్టులు జరుగుతాయి. ఆ టెస్టులు అయిన తర్వాత అన్నీ నెగిటివ్ ఉంటేనే ఆ బ్లడ్ని అన్నకి, తమ్ముడికైనా, కొడుకు బ్లడ్ తల్లికైనా, ఎవరికైనా, బంధువులకైనా, మిత్రులకైనా చేస్తారు. ఇవన్నీ టెస్టులు చేసి తర్వాతనే బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ కావాలి. వాడి బ్లడ్ గ్రూప్, వీడి బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్ యూనివర్సల్ బ్లడ్ డోనర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అయితే యూనివర్సిస్తారు. సో ఈ ప్రధానమైనటువంటి టెస్టులు చేసిన తర్వాత మినిమం 5 టెస్టులు మనం ఆపరేషన్ చేసేటప్పుడు కూడా అన్నీ చేస్తాం. ఇవన్నీ ఓకే నార్మల్ ఉంటేనే ఖచ్చితంగా బ్లడ్ ఎక్కించే ప్రయత్నం చేస్తారు. సో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ ఇచ్చినటువంటి బ్లడ్ రావడానికి 21 రోజులు అంటున్నారు. నాకు తెలిసి 3 రోజుల నుంచి 1 రోజుల్లో జనరల్గా బ్లడ్ వస్తుంది. తర్వాత రక్త కణాలు పెరుగుతాయి. మీరు బ్లడ్ ఇవ్వకపోయినా కూడా 120 రోజుల తర్వాత రక్త కణాలు సరిపోతాయి. మనం వాష్రూమ్కి, లెటర్న్కి వెళ్ళినప్పుడు స్టూల్లో ఏదైతే ఉందో STOL స్టూల్, రక్త కణాలు చనిపోయే మలమూత్రాలు, మలం స్మెల్ వస్తుంది. అందుకోసం 120 రోజులు ఏదైతే ఉందో 120 రోజుల తర్వాత ఖచ్చితంగా రక్త కణాలు చనిపోతే, అట్లా చనిపోయే బదులు రక్తదానం చేయటం వల్ల మీకు ఉపయోగం జరుగుతుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, కెరియర్ మీద ప్లానింగ్ ఉంటుంది. చాలామందికి టీచర్స్ జియో నెంబర్ 184 ప్రకారం ఆ రోజు క్యాజువల్ లీవ్ పెట్టుకోవచ్చు రక్తదానం చేసినటువంటి వాళ్ళు. ప్రపంచంలో అధిక మొత్తంలో పాజిటివ్ వాళ్ళే అధికంగా ఉన్నారు. 1 యూనిట్ సుమారు 500 మిల్లీలీటర్ రక్తం 3 నిండు ప్రాణాలు కాపాడవచ్చు. రక్తదానం చేశారు మిగతా వారి కన్నా చురుగ్గా యాక్టివ్గా ఉంటారు. సో రక్త గ్రూపులు దేశవ్యాప్తంగా కానీ చూసుకున్నప్పుడు, సో ఓ గ్రూప్ వాళ్ళు 46%, ఏ పాజిటివ్ వాళ్ళు 37%, బి నెగిటివ్ వాళ్ళు 8%, ఏ నెగిటివ్ వాళ్ళు 4%, నెగిటివ్ 2%, ఏబీ నెగిటివ్ 1%, ఏబీ పాజిటివ్, 1% ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రెడ్ కార్డ్. ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి. మనం ఇప్పటికే చెప్పాం ఏ గ్రూపు, బి గ్రూపు, ఏబీ గ్రూపు, ఓ గ్రూప్ అని. వీళ్ళు పర్సంటేజ్లు ఇవనేది నేను తెలియజేసుకుంటున్నాను. సో రెడ్ క్రాస్ వాళ్ళు చేస్తున్నారని అన్ని జిల్లా ఆసుపత్రుల్లో రక్తదాన నిధి కేంద్రాలు ఉంటాయి, ప్రైవేట్ రక్త నిధి కేంద్రాలు కూడా ఉన్నాయి. చాలా అసలు బ్లడ్ వాళ్ళే సేకరిస్తున్నారు, వాళ్ళే పెట్టేస్తున్నారు ఫ్రిడ్జ్లో పెట్టి. చాలా ల్యాబ్ టెక్నీషియన్స్ హెడ్ హాస్పిటల్ దగ్గర రావట్లా. సరే ప్రికాషన్స్ అండ్ జెండర్స్ నామ్స్ అండ్ జెండర్స్ ఫాలోఅప్ చేయాలి. వేలాది మంది రక్తదానం చేస్తూ ఉన్నారు. సో ఆ విధంగా నేను ఎప్పటికే చెప్పినప్పుడు పెళ్లి రోజుల నాడు, పుట్టినరోజుల నాడు రక్తదానం చేయాలి. మహనీయుల జయంతి వర్ధంతుల రోజు కూడా రక్తదాన శిబిరాలు పెట్టండి. రక్తదానం అనేది ఉదారతతో కూడినటువంటిది. ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. సో ఆ విధంగా చేయటం వల్ల సమాజ నిర్మాణానికి బాటలేసిన అవుతాం. రక్తదానానికి సంబంధించి వాల్ పోస్టర్లు, బ్రోచర్లు, కరపత్రాలు, యాడ్స్, లేకపోతే ఏదైతే ఉందో సోషల్ మీడియా, వాట్సాప్లు, ఫేస్బుక్ల ద్వారా ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాలి. రక్తదానం చేయటం వల్ల హార్ట్ అటాక్స్ రావు. రక్తదానం చేయటం వల్ల
రక్తదానం చేయటం వల్ల గుండెపోటు లాంటి జబ్బులు రావు, క్యాన్సర్ రాదు. ఎందుకంటే ఐరన్ లెవెల్స్ పోతాయి కాబట్టి హెల్తీగా ఉంటాడు. కెరీర్ ప్లానింగ్ ఉంటుంది రక్తదాతలకి సంబంధించి వచ్చినప్పుడు. సో ఖచ్చితంగా ఒకసారి బ్లడ్ డొనేషన్ చేసినప్పుడు వాడి కండిషన్ తెలుసు కాబట్టి ఆడే పెద్ద బ్రాండ్ అంబాసిడర్ రక్తదానానికి సంబంధించి. సో అందుకోసం ప్రత్యేకంగా దీనికి బ్రాండ్ అంబాసిడర్లు అవసరం లేదు. సో రక్తదానం బయట ప్రపంచాన్ని ఉద్ధరించకపోయినా మీ బంధువులు మిత్రులలో ఎవరికైనా జరిగినా మీరే బ్లడ్ డొనేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చాలామంది రక్తదాన శిబిరాలు పెడుతున్నారు. ఇంకొకటి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు ఈ బ్లడ్ డొనేషన్స్ బంద్ చేసి చల్లగా కూర్చుంటా ఉన్నారు. యూనివర్సిటీలు అవన్నీ కాలేజీలు యూనివర్సిటీలు ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ యూనిట్స్ చేస్తే రక్తదాన శిబిరాలు పెరుగుతాయి, జాతీయ దృక్పథం పెరుగుతుంది, దేశభక్తి పెరుగుతుంది, దాంతోపాటు రక్తదాన శిబిరాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా మిత్రులారా. సో రక్తదానం అనేది ప్రాణదానం, అన్ని దానంలోకెల్లా రక్తదానం మిన్న. సో ప్రపంచంలో ఎక్కడైనా రక్తం రంగు వేరిపోయి లార్డ్ కార్ల్ స్ట్రైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్లడ్ గ్రూపులకు సంబంధించి కనుక్కున్నాడు. ఢిల్లీ, పంజాబ్, ఉత్తర భారతదేశంలో ఇప్పటికే ఈ రక్తదానోద్యమం నడుస్తుంది. ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రక్తదానోద్యమం పెద్ద ఎత్తున ప్రారంభమైంది. మీరే ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఒకసారైనా మీ జీవితకాలంలో రక్తదానం చేయండి. ప్రపంచంలో ఎక్కడైనా రక్తం రంగు వేరిపోయిన తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, సో ఇప్పటికే రక్తదానానికి సంబంధించి చాలా వీడియోస్ చేశాం. జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఈ వీడియోని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రక్తదానానికి సంబంధించి చాలామంది ఎక్స్పర్ట్స్తో కూడా మాట్లాడించాం, యాక్టివిస్టులతో మాట్లాడించాం. సో ఎక్కువ టైమ్స్ రక్తదానం చేసిన వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేశాం. మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, మీ లక్ష్య ఆత్మేషన్. థ్యాంక్ యూ అన్నారు.